డబ్బులు వస్తున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన స్కీమ్స్ను సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అని చెప్పట్లేదు. ఆ స్కీమ్స్ అన్ని వాళ్ళే చేసుకున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ చాలా అంటే బడ్జెట్ ప్రొజెక్షన్స్కు రెవెన్యూ రిసీవ్స్కు యాక్చువల్ స్పెండింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. క్లారిటీ లేదు, ఫోకస్ లేదు, విజన్ లేదు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణ రైజింగ్ 47 అంటున్నారు. అంటే అది పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఏముంది. గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్లో వెరీ క్లియర్గా ఉంది. ప్రైమ్ మినిస్టర్ గారి నాయకత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వికసిత్ భారత్కు ఇయర్ వైజ్ క్లియర్గా ఏ ఇయర్ ఎట్లా అచీవ్ కావాలి, ఏ డిపార్ట్మెంట్స్ ఎంత ప్రోగ్రెస్ కావాలి, ఏ విధంగా ఎక్స్పెండిచర్ పెట్టాలి, దాని రిజల్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ప్రతి దానికి వెరీ క్లియర్ విజన్ ఉంది. ఆ విధంగా ఇక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ లేదు, ప్లాన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. కానీ ఓన్లీ 3 ట్రిలియన్ ఎకానమీని మాట్లాడుతున్నారు. ఆ 3 ట్రిలియన్ ఎకానమీ రావాలంటే చాలా వర్క్ చేయాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, ఫోకస్ ప్రతి ప్రాజెక్టుని ఎగ్జిక్యూట్ చేయాలి, టైం బౌండ్లో రివ్యూ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ను మన భారతీయ జనతా పార్టీ తరఫున రేపు అసెంబ్లీ 23rd నాడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. దానికి పత్రికా మిత్రులు అందరూ కూడా మీరు ప్రెస్ నుంచి మన ప్రజలకు యాక్చువల్గా జరుగుతుంది ఏమన్నది ఫ్యాక్ట్స్ ఇన్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ప్రోగ్రెస్ ఏ విధంగా పోతుంది, బీజేపీ స్టేట్స్ ఏ విధంగా డెవలప్ అయినాయి, ఇక్కడ మన దగ్గర ఏ విధంగా డెవలప్మెంట్ లేదు, స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు. ప్రతి దానికి గవర్నమెంట్ ఫండ్స్ వస్తూ ఉంటే ఆ డ్రా చేయడానికి మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దానివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్కీమ్స్ కూడా మనం ఎఫెక్ట్గా యూజ్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ సోలార్ పంప్స్ ఉన్నాయి. అన్ని స్టేట్స్ 2 lakhs 3 lakhs సోలార్ పంప్స్ పెట్టారు. మన స్టేట్లో లాస్ట్ ఇయర్ వీళ్ళకి టైంలో అప్లై చేయక ఆ స్కీమ్ పర్సూ చేయకుంటే మన దగ్గర సోలార్ పంప్స్ మొత్తం పోయినాయి. బట్ అట్లా చాలా స్కీమ్స్ ల్యాప్స్ అవుతున్నాయి. డబ్బులు మార్జిన్ మనీ లేకుంటే గవర్నమెంట్ సరిగా ప్రొయాక్టివ్గా పనిచేయక, ఆఫీసర్స్ పనిచేయక చాలా స్కీమ్స్ను కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మనం ఫుల్గా డబ్బులు యూటిలైజ్ చేసుకోలేము. ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ ఏపీ గవర్నమెంట్ ఆఫ్ స్కీమ్స్ను ఫుల్ యూటిలైజ్ చేసుకొని చాలా గ్రో అవుతారు. బట్ అదేవిధంగా మన స్టేట్ కూడా గ్రో కావాలంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్తో కోఆర్డినేషన్ కోఆపరేషన్తో పనిచేయాలి. ఇవన్నీ స్కీమ్స్ ఫెయిల్ అయినాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున రేపు ఎల్లుండి మనం 23rd నాడు మండే నాడు పొద్దున అసెంబ్లీ ముట్టడికి వారి ఎత్తున ప్రోగ్రాం చేసింది. థ్యాంక్ యూ. డిమాండ్స్ మొత్తం బడ్జెట్ కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ తర్వాత లాస్ట్ ఇయర్ బడ్జెట్ లేదు ప్రొజెక్ట్ చేశారు, దానిలో ఎంత రెవెన్యూ కలెక్ట్ చేశారు, తర్వాత ఆ డబ్బులు ఇండివిజువల్ పోలేదు. బట్ ప్రతి దాంట్లో సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో సమస్యలు ఉన్నాయి, స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ పేమెంట్స్ లేవు, తర్వాత మన ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్కు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళ ఓన్ ఫండ్స్ కూడా జీపీఏ కూడా రాలేని పరిస్థితి ఉంది. బట్ ప్రతి ఏ డిపార్ట్మెంట్ ఇస్తున్నా మీరు ఫార్మర్స్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ చూసుకున్నా ఇల్లు ఇస్తాను సరిగ్గా ఇవ్వలేదు. ఏ డిపార్ట్మెంట్ చూసి దాన్ని అనలైజ్ చేస్తే అక్కడ చాలా ల్యాబ్స్ వస్తుంది. అవన్నిటి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద ఈ అసెంబ్లీ ముట్టడి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఈ సమావేశంలో గౌరవనీయులు మల్క కుమరయ్య గారు, గౌరవనీయులు కప్పు భాషా గారు, అదేవిధంగా గౌరవనీయులు సోలంకి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అడుగడుగున ప్రజల్ని మోసం చేస్తూ, అడుగడుగున అవినీతికి పాటుపడుతూ, అడుగడుగున హిందూ వ్యతిరేక నిదానాన్ని ఎత్తుకుంటూ, అడుగడుగున అవినీతి చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వ
పరమైన